నమస్కారం. ఈ భూమి ఉన్నంత కాలం ఏంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచం మీద రకరకాల చోట్ల బ్రతుకుతూ ఉంటారు. మరలా చెప్తున్నా, ఈ భూమి ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు, తెలంగాణ కదా నేను అంటుంది, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాళ్ళు రకరకాల చోట్ల బ్రతుకుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రాంతాన్ని తక్కువ చేస్తూ మాట్లాడితే దానివల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు చక్కగా పద్ధతిగా ఉంటారు, అక్కడంతా బాగానే ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి వాడు ఎక్కడో ఉండి తెలంగాణకు సంబంధించి మాట్లాడరు. ఇతను మహిదారా ఎవరు, ఇతను జబర్దస్త్లో నాకు తెలుసు, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ అది పెట్టి అతను నష్టలేవు అన్నాడు, డబ్బులు ఏమని అన్నాడు, అడిగాడు అన్న విషయం ఫ్రెండ్ కుమార్ అని చెప్పేసి తను టాప్ మోస్ట్ జర్నలిస్ట్, అద్భుతంగా రాస్తాడు. దాని ఎటకరంగా పంచులు అవన్నీ బాగా చేస్తాడు. తను పెట్టాక నాకు తెలిసింది, ఓహో ఇతను అదా అని. నేను అట్లా చెప్పాను, నేను యూట్యూబ్ గురించి వీడియోలు చేయను. ఇతను జబర్దస్త్లో చేయటం, ఫెమిలియర్ అవ్వటం, ఆ తర్వాత చాలామంది సపోర్ట్ తీసుకొని ఛానల్ పెడతాం, నిలబడతాం, లైక్ ఇవన్నీ జరుగున్నాయి కదా. అటువంటిప్పుడు ఇతను ఏదైనా ఒక మాట చెప్తుంటే ఫాలో అవుతారా లేదా, జనాలు చూస్తారా లేదా, ఇతను అన్నది డిస్కస్ చేస్తారా లేదా. ఇప్పుడు నేను మొన్న ఈ ఇడుపు కాగితానికి సంబంధించి ఎవడో ముక్కు మొహం తెలియనోడు ఎక్కడో ఏదో పెడితే దానిని తెలంగాణ కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు, కొంతమంది ఏకంగా గుంటూరు, కృష్ణ అండ్ పశ్చిమ గోదావరి అనుకుంటా, ఈ మూడిటికి రిలేటెడ్గా చేసి తక్కువ చేసి మాట్లాడుతున్న బాధ వేసింది. తర్వాత ఇంకో మిత్రుడు వచ్చేసి ఆంధ్రలో మొత్తాన్ని కలగలిపి అన్నాడు. అప్పుడు ఫేస్బుక్లో నేను పెట్టిన పోస్ట్ ఇది. ఆ పోస్ట్లో ఏమని ఉంది, ఆంధ్ర తెలంగాణ మధ్య విభేదాలు రావద్దు, ముక్కు ముఖం తెలియని ఎవడో వాగితే అందరూ అనటం ఎందుకు, వాడిని పట్టుకొని వాడిని తాట తీద్దాం. ప్రతి ఊరిలో ఒక ఎదవ ఉంటాడు, ఆ ఎదవ వాగుతున్నవని మనం పట్టించుకుంటుంటే వాడు సెలబ్రిటీ అనుకుంటాడు, వాడిని వదిలేస్తే మూసుకొని కూర్చుంటాడు. లేదా అట్టనే వాగుతున్నాడు అనుకో, శృతి మించింది అనుకో, తాట తీసి సారేద్దాం, వాడు మారుతాడు. నా ఫేస్బుక్లో పెట్టింది అదే. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మరల ఈ మహిదర్ అనబడే వ్యక్తి చేసిన దానికి ఇదిగో మరల పోస్టులు. నిజంగా చెప్తున్నా, కొంచెం బుర్రా బుద్ధి వాడండి. మీకు సోషల్ మీడియా ఉంది, మీకు ఒక 10 మందో 1000 మందో 1,00,000 మందో 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారనగానే, వ్యూస్ వస్తాయి అనగానే ఎందుకు పిచ్చి పిచ్చి కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇస్తారు ఏంటి. తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులు కనుక ఆంధ్రాలో మొత్తం అమ్ముకుంటే అవి కొనే స్తోమత తెలంగాణలోకి ఉందా? అసలు ఎలా అంటావే ఆ మాట? నీకేం హక్కు ఉంది అసలు? అసలు నీకు సెన్స్ ఉందా అసలు? ఎవడున్నటువంటి ఆంధ్రలో ఎవడు అమ్ముకుంటాడు ఆస్తులు? జగన్ దరిద్రం వల్ల ఇప్పటికీ ఇక్కడ ఆస్తులు కొంటున్నారు హైదరాబాద్. ఏపీలో అమరావతి డెవలప్ అవుతూ ఉంది, చుట్టుపక్కల ఇంకా అన్ని డెవలప్ అవుతున్నాయి. ఇట్ విల్ టేక్ టైం. అండ్ హైదరాబాద్లో సెటిల్ అయినట్టు ప్రతి ఒక్క ఆంధ్రుడికి వాళ్ళ ప్రాపర్టీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఇక్కడ చదువుకుంటే చక్కగా ఉంటారు. ఈవెన్ రేపు అక్కడ డెవలప్ అయితే హ్యాపీగా అటెండ్ ఇటెండ్ ఎక్కడైనా ఉంటారు. మహా అయితే ఇక్కడ అద్దెకిస్తారు. అమ్ముకుంటాడని నీకు ఎవడు చెప్పాడు? అండ్ ఇక్కడ కేవలం ఆంధ్రలను తక్కువ చేసిన మాట్లాడినా, ఆంధ్రలో ఎట్లా అన్నారు అట్లానే హడావుడి చేసినా వాళ్ళు కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలను ఎవరు ఏమీ అనరు. అది నిజం. నాకు చాలామంది తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ నేను 26 సంవత్సరాలు తెలంగాణలో ఉంటున్నా. అసలు ఎలా ఉందంటే సిచ్యువేషను, ఎవరన్నా తెలంగాణ మిత్రుడు బాధపడుతుంటే ఆంధ్రలో ఎవరో ఎట్లా అన్నారని ఆ విషయం ఏంటంటే మొత్తం కనుక్కొని నేను పోస్టులు పెట్టాల్సి వస్తుంది, వీడియోలు ఇవ్వాల్సి వస్తుంది. దేనికి ఒక లిమిట్ అనేది ఉంటుంది, పద్ధతి కూడా ఉండి ఎక్కడైనా కానీ. మళ్ళీ అతను మహిదారా ఎవరు అతను మళ్ళీ అతను తర్వాత సారీ చెప్తూ మళ్ళీ వీడియో పెట్టాడు. ఎందుకు ఈ దరిద్రం? వాడు ముక్కు మొహం తెలియనోడు పోస్ట్ పెడితేనే కంపు అయింది మొన్న ఇడుపు కాగితం గురించి. ఏమయ్యా మహిదారు, నువ్వు జబర్దస్త్లో చేసావు, తర్వాత నువ్వు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావంట, అండ్ జనాన్ని డబ్బులు అప్పుడు రిక్వెస్ట్ చేసేసి నిలబడ్డావంట. మరి అటువంటి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటి అసలు ఇది? ఎందుకయ్యా లేనిపోయిన సమస్యలు రాజేస్తూ ఉంటారు? ఎక్కడ ఛాన్స్ దొరికిద్దా తెలంగాణ ఆంధ్ర మధ్య విభేదాలు తీసుకురావాలి, మరలా రాజకీయ మైలేజ్ పొందాలని చెప్పేసి కుప్పలు చూస్తుంది రాజకీయ నాయకులు. ఎందుకు వాళ్ళకి లేనిపోయిన స్టఫ్ ఇస్తారు? మీకు బుద్ధి ఉందా, బుర్ర ఉందా? మీరు ఎక్కడ ఏంటంటే అనవసరం. మీరు తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాడంటూ ఒక అడ్రస్ లాంటిది పెట్టుకొని మీరు ఏదైనా పోస్ట్ చేసినా అయినా సరే ఆంధ్రలో మొత్తాన్ని అంటారు. ఎందుకంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి కూడా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నప్పుడు పెట్టుబడులు మొత్తం ఇక్కడే పెట్టారు, మొత్తం ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు.
తెలంగాణలో చాలా వరకు ఆంధ్రప్రదేశ్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ నిజామాబాద్ కానీ, ఆ ఖమ్మం కానీ, తర్వాత సూర్యాపేట దగ్గర కానీ, తర్వాత వచ్చేసి హైదరాబాద్ సరౌండింగ్స్ కానీ మొత్తం అంతా కలిసి చక్కగా ఉన్నారు. ఎక్కడ కూడా నేను నిజంగా ప్రాక్టికల్ చెప్తాను, ఎక్కడ కూడా అన్న అన్న అంటే చక్కగా మాట్లాడే తెలంగాణ వాళ్ళు ఉంటారు, తమ్ముడు అంటే మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆంధ్రలో కూడా ఈరోజు మా ఇంటికి ఫంక్షన్ ఉంది, సరే అన్న వస్తానని చెప్పేసి కూడా ఎంత బాగుంటారు అసలు. అరే ఎవడో ఏదో రెచ్చగొట్టేలాగా మాట్లాడితే నువ్వెందుకు రెచ్చిపోవటం? కొంచెం నేను మరలా చెప్తున్నా, కామెంట్స్లో కూడా ఆలోచించి కామెంట్స్ చేయండి. తెలంగాణ వాళ్ళు ఆంధ్రాని తక్కువ చేయొద్దు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ తక్కువ చేయొద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. మనం తెలుగు వాళ్ళం, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళం ఒకరినొకరు గౌరవించుకుందాం. ఏమాత్రం రాజకీయ పరంగా మనం కూడా ట్రాప్లో పడి తొందర పడ్డామో ఇక వాళ్ళకు అనుకున్న వేళ మొత్తం సక్సెస్ అయినట్టే కంపు చేసేస్తారు. అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి నోరు జరగండి. మహి, నువ్వు చిన్నడో పెద్దడో నాకు తెలియదమ్మా, బట్ చిన్నడో అని అనుకుంటున్నాను. ప్లీజ్, నీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ గతంలో ఇబ్బంది పడి ఆల్రెడీ ఉన్నావు. ఇప్పుడు నిలదొక్కుంటూ నువ్వు ఇంట్లో మరి వేరే ప్రొఫెషన్ ఏదైనా ఉందో లేదో నాకు తెలియదు. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఏమాత్రం ఆంధ్ర తెలంగాణ మధ్య చిన్నప్పటి విభేదాలు వచ్చినా హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉండేది నాకు తెలుసు. ఏ రకంగా ఇక్కడ అన్న ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పడతారో నాకు తెలుసు. కొంచెం ఆలోచించి మాట్లాడండి ఇక్కడి నుంచైనా కానీ. ఏదైతే అంటే తెలంగాణ కూడా ఆంధ్ర వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, సరే వాళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముతారు, అమ్మేస్తారు, కొనుక్కుంటారా కొనుక్కోలేరు కదా అన్న మాట ఏదైతే ఉందో అది నేను వెనక్కి తీసుకుంటున్నాను.